పేరు పెట్టడం కూడా లేదు. రేంజ్ సెంటిమెంట్ ఫస్ట్ హాఫ్ లోనే సెంటిమెంట్ పీక్ తీసుకొస్తారు ఇంటర్వెల్ బ్యాంక్ లెవెల్ లో. నిజంగా చెప్తున్నాను ఆలయం చెప్పి ఎవరు నమ్ముతాను. సెంటిమెంట్ అయితే పీక్స్ లెవెల్ లో ఉంది. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం పీక్స్. బుచ్చిబాబు మార్క్ అనిపించిందా? బుచ్చిబాబు మార్క్ 100% కనిపించింది. ఉప్పిన తర్వాత సేమ్ ఆ కల్ట్ మాత్రం మళ్ళీ కనిపించింది 100%. నిజంగా చెప్తున్నాను. సినిమా మాత్రం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారో లెవెల్లో అయితే మనం 100%. మళ్ళీ త్రిపుర రేంజ్ లో అమౌంట్ బాగా వస్తుంది. బాహుబలి రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా అయితే చూడండి. సినిమా అయితే ఫిక్స్ లో ఉంది. అంతే ఎమోషన్ సీన్స్ బాగుంటుంది. ఎమోషన్ అయితే ఇంటర్వ్యూ మాత్రం హైలైట్ అయింది. 100% చెప్తున్నాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ లోనే వచ్చేస్తే చిత్రీ సాంగ్ రై రై ఒక వాడికి వదిలిన దానికన్నా రామ్ చరణ్ డాన్స్ విషయం అయితే హైలైట్ వినలేదు. 100%. కృష్ణ 1000 కోట్ల చెప్పమన్నా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నారు. రంగస్థానంలో ఎలా అయితే రామ్ చరణ్ గారు చూపించారో ఇంకా అయితే నెక్స్ట్ లెవెల్ చూపించారు. బుచ్చిబాబుకి అయితే తొమ్మిది లేదన్నారు అన్నాడు కదా మొన్న రామ్ చరణ్ అన్న. టాప్ డైరెక్టర్ 3-4 లో బుచ్చిబాబు కన్ఫర్మ్ ఉంటాడండి. 100% ఉంటాడన్న. ఆ బాడీ అన్న రామ్ చరణ్ బాడీ వేసుకుంటే అసలు అక్కడ ఆల్రెడీ మనకు గుర్తుకుపోయినాయి. ఆ బ్యాక్ షాట్ కోసం వచ్చిన మన నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాక్ షాట్ కోసం వచ్చిన ఇంకొక మెగాస్టార్ వారసత్వం కాకుండా ఇలాగా ఇక రామ్ చరణ్ మాట్లాడు ఆయన ఆ యాటిట్యూడ్ కానీ అసలు ఎక్కడికి వెళ్ళినా ఒక నిబద్ధతగా పద్ధతిగా ఫ్యాన్స్ తో ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి అన్న రామ్ చరణ్ కొన్ని నేర్చుకోవాలి కూడా చాలా మంది. అసలు ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేద్దామన్నా. ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చేసాడు. సెకండ్ హాఫ్ కోసం ఇక వెయిటింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది. బాబు చెప్పినట్టు లాస్ట్ 45 minutes చాలా ఎమోషనల్ అయిపోతామన్నారు. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ జగపతి బాబు ఎప్పుడైతే చనిపోయాడు అప్పటి నుంచి ఎమోషనల్ అయిపోయాం మేము చాలా. ఈ సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ అన్న. ఇండస్ట్రీ హిట్ అన్న. అలాంటి మూవీ కోసం వెయిట్ చేసాం. చాలా మంచి మూవీ ఇచ్చాడు బుచ్చిబాబు. రంగస్థలం మార్క్ అనిపించిందా మీకు? అన్నా సుకుమార్ శిష్యుడు కదా రంగస్థలం మార్క్ రంగస్థలాన్ని ఇప్పుడు కొట్టే బుచ్చిబాబు అవుతాడు ఇప్పుడు ఈ మూవీ. అసలు రంగస్థలం అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు సుకుమార్ అనుకుంటాడు అబ్బా నా శిష్యుడు నా మూవీని కొట్టి రాశాడు అని అనుకునేలాగా ఈ సినిమా తీసాడు అన్న బుచ్చిబాబు. చాలా థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు గారి మూవీ ఇచ్చినారు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఒక మెగా ఫ్యామిలీలో మేమైతే చాలా అంటే చాలా సంబరాల్లో ఉన్నాము. ఇంకా రేపైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా మొత్తం రేపు 4 నిమిషాలు ఇక్కడే ఉంటాను అనుకోండి. ఈ రోజు మొత్తం ఇంకా ధూమ్ ధామ్ ఇంకా రేపు. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు గారు. సినిమా బాగుంది. సినిమా మంచిది, బాగుంది. ఓకే. బుచ్చి బాబు అన్నకి బాగా ఇష్టమైన సినిమా. ఓకే. చాలా బాగుంది. రామ్ చరణ్ బాగా సెట్ అయిపోయింది. నాకు తెలిసి ఇది లైఫ్ లో ఒక వెకేషన్. ఓకే. చాలా బాగుంది. మళ్ళీ కంబ్యాక్ ఇట్ వచ్చింది అనమాట. ఓకే. ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇట్ వచ్చింది. ఇంకోటి రామ్ చరణ్ గారికి విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా